8 మార్క్స్ క్వశ్చన్కి వద్దాము. రియల్ నెంబర్స్లో ప్రీవియస్ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్ చూసాం కదండి. అదే రియల్ నెంబర్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఏది అడుగుతారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ ఈ మోడల్లో సమ్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదండి. ఫస్ట్ చాప్టర్ నుంచి ప్రూవ్ దట్ ఆర్ జస్టిఫై √2 ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అనగానే మనకు కామన్గా వచ్చేవంటే √2, √3, √5 అవే కదా చెప్పుకుంటా. అలాంటిది ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటారు అనమాట. యాక్చువల్గా ఇది పిల్లలు చాలా టఫ్గా ఫెయిల్ అవుతారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మీకు ముందు వీడియోలో చూపించాను కదా, మొన్న అడిగిన పేపర్లో √2కు బదులు √3 అడిగారు. మొన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో జస్టిఫై √3 ఈజ్ ఇర్రేషనాలిటీ అని √3 కోసం అడిగారు. మనం √2 నేర్చుకుంటే √3, √5 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూద్దాం √2ని ఇర్రేషనల్ అని అలా ప్రూవ్ చేస్తాము. ఫస్ట్ దీనికి 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఇది చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది పేపర్లో అయితే ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్ పడుతుంది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా తీసి చూడండి. ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్లో ఫస్ట్ మీరు చేయవలసిన స్టెప్ ఏంటంటే, స్టెప్ వైజ్గా ఇక్కడ మార్క్స్ పడుతూ ఉంటాయి. దేనికైనా స్టెప్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి, అన్ని క్వశ్చన్స్కి ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ నెంబర్ మారుతుంది అంతే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే, జస్టిఫై అన్నా ప్రూవ్ దట్ అన్నా అసలు √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, డైరెక్ట్ మెథడ్లో సాల్వ్ చేయలేని సమ్స్ని ఇండైరెక్ట్ మెథడ్లో, అంటే దాన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అని అంటారు. అంటే రివర్స్లో వచ్చి దాన్ని ప్రూవ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఇర్రేషనల్ కాకపోతే, నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఇర్రేషనల్ కాకపోతే ఆ నెంబర్ ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. అంటే ఒకవేళ ఇది ఇర్రేషనల్ అని వాడు ప్రూవ్ చేయమన్నాడు కనుక, ఇది ఇర్రేషనల్ కాకపోతే √2 ఏ నెంబర్ అవుతుంది, రాషనల్ అవుతుంది. లెట్ us assume √2 is a rational number. అంటే ఒకవేళ వాడు ఏం ప్రూవ్ చేయమన్నారు, క్వశ్చన్లో మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు, √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మనం √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు కనుక రివర్స్లో ప్రూవ్ చేస్తున్నాం. ఏమని, లెట్ us assume √2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఏ రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాము అనే దానికే 1 మార్క్ పడుతుంది. మీకు ఒక్క లైన్ రాసినందుకే 1 మార్క్. లెట్ us assume √2 ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనగానే అది ఏ ఫామ్లో ఉంటుంది అని అనుకున్నాం మనం, √2 = a/b. అంటే p/q ఫామ్ అని చెప్పొచ్చు. మనం డెఫినేషన్లో ఆల్రెడీ p/q ఫామ్లో ఉంటాయని నేర్చుకున్నాం కదా. అందుకే ఇక్కడ AB అనే 2 ఇంటీజర్స్ని తీసుకుంటున్నాం మనం. AB అంటే ఇక్కడ ఇంటీజర్స్. ఇక్కడ ఈ కండిషన్లో ఏబీని మనం కోప్రైమ్స్ అని ఎందుకు అనుకుంటామంటే, మనం ప్రూవ్ చేసేటప్పుడు AB ఇంటీజర్స్ B ≠ 0 అది కూడా రాయొచ్చు. సింపుల్గా నేను మీకు సింపుల్గా నేర్పించడం కోసం ABR కోప్రైమ్స్ అంటే కోప్రైమ్స్ డెఫినేషన్ తెలియాలమ్మా మీకు. అంటే ఏకి బీకి 1 తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్ ఉండదు అని అర్థం. కోప్రైమ్స్ అంటే AB ఏవైతే ఇంటీజర్స్ ఉన్నాయో అవి 1 టేబుల్తో తప్ప ఇంకా కామన్గా ఇంకే టేబుల్తో పోవు అని మనం తీసుకుంటున్నాం, ఎజ్యూమ్ చేస్తున్నాం, ఊహిస్తున్నాం. అదే గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక 1 మార్క్ పడుతుంది. 8 మార్క్స్లో మీకు చూడండి, స్టెప్ బై స్టెప్ మీరు ఒక లైన్ రాసినందుకు 1 మార్క్ గెయిన్ చేయొచ్చు. అలాగా 8 మార్క్స్ ఎలా వస్తాయనేది కూడా మీరు చూద్దరు. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే, అక్కడ మనం √2 a/b ఫామ్లో ఉంది అనుకున్నాం కాబట్టి బీని ఇటు పంపిస్తే ఏమవుతుంది, √2 × b = a అవుతుంది. నెక్స్ట్ స్టెప్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏం చేయాలంటే, ఈ రూట్ పోవటం కోసం బోత్ సైడ్స్ మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ చేస్తామంటే √2b² = a², √2² × b² = a². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, 2b² = a². ఈ కండిషన్ చూసుకుంటామా. దీన్ని బట్టి మనం ఏమని రాయొచ్చు, b² = a²/2 కింద రాయొచ్చు. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ స్టెప్స్ రాసినందుకు మీకు 2 మార్క్స్ పడతాయి.
ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. అంటే దీనికి అర్థం ఏంటి, 2 డివైడ్స్ ఏ స్క్వేర్ ఆల్సో 2 డివైడ్స్ ఏ. అంటే 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఈ స్టెప్ రాయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఏకి 2 అనే ఒక ఫ్యాక్టర్ వచ్చింది, 1 కాకుండా 2 అనే ఒక ఫ్యాక్టర్ కూడా వచ్చింది అని మనకు అర్థం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఏంటండి, 2b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కదా, అదే మళ్ళీ రాసుకున్నాం, 2b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఏబీ కాకుండా ఇంకేదైనా ఇంటీజర్ని తీసుకోండి. లెట్ ఏ ఈక్వల్ టు 2c తీసుకోవాలి. అంటే 2 గురించి కదా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం, 2cని తీసుకోండి. అప్పుడు ఏ ప్లస్లో 2cని సబ్స్టిట్యూట్ చేస్తే 2b స్క్వేర్, ఇక్కడ ఈక్వేషన్లో 2c హోల్ స్క్వేర్, 2b స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4c స్క్వేర్, b స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2. 2 1s are 2 2s are. ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, b స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. దీన్ని బట్టి బి స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి స్క్వేర్. ఇక్కడ ఏమని వచ్చింది, దేర్ ఫోర్ 2 డివైడ్స్ బి స్క్వేర్ ఆల్సో 2 డివైడ్స్ బి. అంటే 2 అనేది బి స్క్వేర్ని డివైడ్ చేస్తే బిని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏకి కూడా 2 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది, బీకి కూడా 2 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. కానీ మనం ఏమనుకున్నామమ్మా, ఇక్కడ ఏ బి అనేది కోప్రెన్స్ అనుకున్నాం. ఇది ఈక్వేషన్ 1 2ని మీరు కంపేర్ చేస్తే ఏ స్క్వేర్ బై 2 బి స్క్వేర్ బై 2. అంటే ఏని 2 డివైడ్ చేస్తుంది, బీని కూడా 2 డివైడ్ చేస్తుంది. అంటే ఏ బీలకి ఒక కామన్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది, ఏంటది 2. కానీ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు కదా, మనం అజ్యూమ్ చేసుకున్నది ఏ బై బి అనే ఒక రేషనల్ నెంబర్ అనుకున్నాము, రూట్ టూని ఒక రేషనల్ నెంబర్ అనుకున్నాము, అజ్యూమ్ చేసుకున్నాము. అంటే ఇక్కడ తీసుకున్న రేషనల్ నెంబర్ అంటే ఏ బై బి ఫామ్లోకి రావాలంటే పీ బై క్యూ బదులు మనం ఏ బై బి తీసుకున్నాము. ఇక్కడ ఏ బై బి ఫామ్లో ఉండాలి. ఆ ఏబీలు ఏంటంటే కోప్రెన్స్ అంటే ఏబీకి 1 తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఏకి 2 ఏకి ఫ్యాక్టర్ అయింది, 2 బీకి ఫ్యాక్టర్ అయింది. అంటే ఏబీ హ్యాస్ ద కామన్ ఫ్యాక్టర్ 2. ఏబీ హ్యావ్ ద కామన్ ఫ్యాక్టర్ 2. అంటే ఏబీకి కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది కాబట్టి మన అజంప్షన్ రాంగ్ అవుతుంది. అంటే దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్ దట్ ఏబీ ఆర్ కోప్రెన్స్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ కదా, మరి మనం అనుకున్న అజంప్షన్ రాంగ్ కనుక ఏంటి ఆ అజంప్షన్, రూట్ 2 ఈజ్ రేషనల్ నెంబర్. వి కన్క్లూడ్ దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనం ఇక్కడ రూట్ 2 రేషనల్ నెంబర్ అనేది మనం రాంగ్గా అనుకున్నాము కనుక రూట్ 2 ఏ నెంబర్ అయ్యింది, రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబరే అవుతుంది అని లాస్ట్లో వి కన్క్లూడ్ చేయాలన్నమాట. ఇది ఇలా రాసినందుకు కన్క్లూషన్కి 2 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి అజంప్షన్కి 1 మార్క్ అయితే ఆ ఈక్వేషన్ ఏదైతే రేషనల్ నెంబర్ ఫామ్లో రాస్తామో దానికి 1 మార్క్స్,